ఏ ముహూర్తాన టీఆర్ఎస్ ఆ పార్టీ పేరుని బీఆర్ఎస్ అని మార్చారో ఆ రోజే దానికి శని పట్టుకున్నది అని కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరు మార్చుకుని రాష్ట్రాన్ని దాటి అత్యాశతో, దురాశతో ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఒక ఆలోచనతో ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత నేల విడిచి సాము చేయటం అసలుకే మోసం. అధికారం కోల్పోయారు. ప్రధానమంత్రి మోదీని వ్యతిరేకించటం, ప్రపంచ దేశాలలోనే బలీయమైన శక్తి అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు ఈ రోజున భారతదేశాన్ని చూసి గజగజలాడుతున్నాయి, ఉచ్చబోస్తున్నాయంటే దానికి కారణం భారతదేశం యొక్క బలం, ప్రధానమంత్రి మోదీ. అలాంటి ప్రధానమంత్రి హైదరాబాద్ నగరానికి వస్తే మొహం చాటేసి జ్వరం వచ్చిందని ఉద్దేశపూర్వకంగా ప్రధానమంత్రిని ఆహ్వానించకుండా అవమానపరచటం, దానికి తగిన మూల్యం కేసీఆర్ చెల్లించాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత తుంటి ఎముక శస్త్రచికిత్స అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 6 ఫిబ్రవరి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చాడు. ఇక ఈయన వచ్చేసరికి ముఖ్య నాయకుల నిష్క్రమణ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యులు, శాసనసభ్యులు నిష్క్రమించి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ప్రజలు గ్రామాల్లో, పట్టణాల్లో చర్చించుకుంటున్నారు. కేసీఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి లోక్సభ సభ్యుడు వెంకటేష్ నేత, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒకరోజు ముందు వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరకముందు రోజు బాల్కా సుమన్ మాజీ శాసనసభ్యుడు, ఆయన వేదికపై రేవంత్ రెడ్డిని తన కాలు చెప్పు తీసి చెప్పుతో కొడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచాడు. అక్కడ చూసేది తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అంటే నీకు గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం లేదు. అటువంటి అసభ్యకరమైన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగించటం అవసరమా? పైగా చెప్పుతో ముఖ్యమంత్రిని కొట్టటమనే కాక బూతు పదజాలం వాడి పత్రికల్లో రాయలేని భాష, టీవీలలో చెప్పలేని భాష, అటువంటి బూతులు మాట్లాడటం ఒక ముఖ్యమంత్రిని ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రోజున ఇలాంటి చేష్టల వల్ల బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవ్వటం తథ్యం. తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. చాలు మా ఈ దొరల పాలనకు అంతం ఉంది, మాకొద్దు దొరల పాలనని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. వెంకటేష్ నేత, ఆయన పూర్వాపరాలు మనం చూస్తే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యాధికుడు, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పిహెచ్డి కూడా చేశాడు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖకి డిప్యూటీ డైరెక్టర్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై
2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు. వెంకటేష్ నేత రాజకీయాలు కొత్త, అధికారిగా ఉండి రాజకీయం అంటే తెలవక ఓటమి చెందాడు. ఓటమి చెందిన తరువాత కేసీఆర్ మార్చి 2019లో వెంకటేష్ నేతను ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్లో చేర్చుకుని లోక్సభ సీట్ ఇచ్చి ఆ లోక్సభ సీట్లో పోటీ చేస్తే దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో వెంకటేష్ నేత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచాడు. ఇప్పుడు ఆ సీటుని వెంకటేష్ నేతకు ఇవ్వకుండా బాల్కా సుమన్కి ఇస్తారనే ప్రచారం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని రేవంత్ రెడ్డి సకాలంలో స్పందించి వెంకటేష్ నేతను సోనియా గాంధీ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన్ని కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీకి కాలు పెట్టే సమయంలోనే ఒక లోక్సభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాడు. సోనియా గాంధీని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా ఉన్నారు. సోనియా గాంధీ ఒక విషయం చెప్పింది, మీరు ఏ పార్టీ నుంచి ఇతర పార్టీలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా తీసుకోండి, వాళ్ళకి మనం గౌరవిద్దాం, సిట్టింగ్ ఎంపీలు వస్తే వాళ్ళకి మళ్ళీ టిక్కెట్ ఇద్దాం, మనకి 9 రాజ్యసభ సీట్లు రాబోతున్నాయి, వాటిల్లో మన నాయకులకి అవకాశం కల్పిద్దాం, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా త్వరితగతిన ఎంతమంది లోక్సభ సభ్యులు వస్తానంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి తీసుకోండి, దాంతోపాటు ఈ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునే కార్యక్రమం ప్రారంభించండి, ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది వచ్చినా ఎవరిని తిరస్కరించకుండా. అయితే ఆమె కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం వద్దు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, జోగినపల్లి, సంతోష్ వీళ్లను వదిలేసి ఎంతమంది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వివిధ హోదాల్లో శ్రేణులను, నాయకులను, ప్రజాప్రతినిధులను అందరూ కూడా చేర్చుకుని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి డైరెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అంటే ఆనాటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అంతే, డైరెక్ట్గా సోనియా గాంధీతో మాట్లాడేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళకు బంధం. ఎందుకంటే 3 అంచెల విధానం లాగా ముందు రాష్ట్రంలో చర్చ, సీనియర్లు ఒక పక్క, మరో పక్క పర్యవేక్షకురాలు దీపాదాస్ మున్షి, ఇదైపోయిన తర్వాత మరో అడ్డంకి కేసీ వేణుగోపాల్ అయిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇన్ని అంచెలుగా ఫైనల్గా సోనియా గాంధీ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పింది, మీకు ఏదైనా నా దగ్గరకు వచ్చేయండి, నీవు ఏమీ మొఖమాటం లేకుండా రండి, పార్టీలు మారుతాననే వాళ్ళందరినీ కూడా ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోండి అంటూ ఆమె, ఇప్పుడు మనకు 65 ఉన్నాయి, దాన్ని 90 దాటించండి, స్థిరమైన ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు స్వదేశీ విదేశీ పెట్టుబడులు వస్తాయి, కనుక ఇతర పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయొద్దు అని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కనుక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి బంధాలు వేస్తూ వచ్చిన సీనియర్లు ఇక వాళ్ళు ఉంటే ఉండు పోతే పో అనే పరిస్థితి, ఉంటే ఉంటారు పోతే పోతారనే పరిస్థితి ఉంది. ఇక ఇప్పటి వరకు సీనియర్లు రేవంత్ రెడ్డిని నువ్వు జూనియరు, నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చావు, ఈ పార్టీ నుంచి వచ్చావు అంటే ఇప్పుడు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించారు. దానికి నిదర్శనం ఏంటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో
తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు నమస్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల సమర్పించి చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ నల్గొండలో 11 సీట్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9, 20 సీట్లు విజయం సాధించడానికి మాకు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు సహకరించారని చెప్పి ఆయనే బహిరంగంగా పత్రికాముఖంగా వెల్లడించాడు. అందువల్ల ఈ రోజున ఈ సీనియర్లు రేవంత్ రెడ్డికి అడ్డంకులు సృష్టించిన ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి స్టైల్లోనే ముందుకు పోయే పరిస్థితిని సోనియా గాంధీ కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో 9 మంది లోక్సభ సభ్యులు గెలిచారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగితే కేవలం 9 మంది గెలిచారు. అంటే అధికారంలో ఉంటే 9 మంది గెలిచారు. ఇప్పుడు అధికారం పోయింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కున్న వాళ్ళ బలం కానీ వాళ్ళకున్న పటుత్వం కానీ ఒక్క సీటు కూడా లోక్సభ సీటు గెలిచే పరిస్థితి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉన్న 9 మందిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన దుబ్బాక శాసనసభ్యుడిగా గెలిచాడు. రేపో మాపో ముహూర్తం చూసుకుని ఏదో ఒక రోజున తనతో పాటు మరో 3 కలుపుకుని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ముందే రేవంత్ రెడ్డిని వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇక మిగతా 8 మందిలో ఒక్కొక్కరుగా అందరూ పార్టీలు మారి బీఆర్ఎస్ పార్టీకి దూరం కాబోతున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ సభ్యుడిగా ఉన్న మన్నే శ్రీనివాసరెడ్డి ఆయనకి సీటు తిరస్కరించి అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. మన్నే శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నాడు. మన్నే శ్రీనివాసరెడ్డి ప్రస్తుత బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు. పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకే మళ్ళీ సీట్ ఇచ్చి కొనసాగిస్తారు. సోనియా గాంధీ చెప్పింది, ఇతర పార్టీల్లో ఉండే సిట్టింగ్ ఎంపీలు మన పార్టీలో చేరితే వాళ్ళకే సీట్ అని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అంటే వెంకటేష్ నేతకి పెద్దపల్లిలో సీటు ఖాయం. ఆయనే పోటీ చేయబోతున్నాడు. ఆయన అక్కడ బాల్కా సుమన్ నోరు పారేసుకున్న బాల్కా సుమన్ను ఓడించటానికి తగు వ్యూహరచన జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ గెలవటం అసంభవం అంటున్నారు. ఇక నాగర్ కర్నూల్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దగ్గరైన గువ్వల బాలరాజు అతనిపై అమిత ప్రేమతో సిట్టింగ్ ఎంపీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన పి రాముల్ని దూరం చేసుకున్నారు. పి రాములకు సీటు లేదు. పి రాములకు బీఆర్ఎస్ సీట్ ఇవ్వటం లేదు కనుక పి రాములు బీజేపీ పార్టీలో చేరి బీజేపీ తరఫున పోటీ చేయాలని ఆయన కానీ ఆయన కుమారుడు కానీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న మాజీ ఎంపీ 4 సార్లు లోక్సభకు గెలిచిన డాక్టర్ మందా జగన్నాథం శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన ఏం షరతు పెట్టాడు, నేను లోక్సభకు పోటీ చేస్తాను కనుక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు లోక్సభ సీటు నాగర్ కర్నూలు ఇమ్మని మందా జగన్నాథం అడిగాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి కుడి భుజంగా సన్నిహితుడుగా ఉంటున్న డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూలు పోటీ చేయాలని ఆయన గతంలో మాజీ ఎంపీ అక్కడి నుంచి ఆశలు పెట్టుకున్నాడు. ఆయన్ని ఏ విధంగా షబ్బీర్ అలీకి మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా రాష్ట్ర
క్యాబినెట్ హోదాతో సలహాదారుడిగా నియమించారో డాక్టర్ మల్లు రవిని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి క్యాబినెట్ ర్యాంకులో నియమించారు. ఆయనేమో నేను నాగర్ కర్నూలులో పోటీ అంటుంటే ఇక్కడ సీట్ ఇచ్చే పని అయితే ఆ పోస్ట్ ఇవ్వరు కదా. అందువల్ల అక్కడ నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ మరి డాక్టర్ మందా జగన్నాథంకి ఇస్తుందా, లేదు పి రాములు ఆయన్ని ఆహ్వానించి పి రాములకు ఇస్తుందా? పి రాములు ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకుంటున్నాడు. అలంపూర్ నియోజకవర్గంలో ఓటమి చెందిన సంపత్ జాతీయ కార్యదర్శి కాంగ్రెస్, ఆయన కూడా నాగర్ కర్నూలు మీద కన్నేసిన ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మేము లోక్సభలో సీట్లు ఇవ్వమంటున్నారు. అందువల్ల నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ గెలవటం అసంభవం. ఇంకా మహబూబ్ నగర్ జిల్లా 2 పోయినాయి. వరంగల్లో ఉండే సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ని బీఆర్ఎస్ పార్టీ తప్పించి అక్కడుండే ఆరూరి రమేష్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కి సీట్ ఇవ్వటం ద్వారా పసునూరి దయాకరు అక్కడ సీటు కోల్పోతున్నాడు. పసునూరి దయాకర్ ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉన్నాడు. వాళ్ళు ఒకవేళ ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలో పసునూరి దయాకర్కి సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇస్తానంటే దయాకర్ అటుపోయే అవకాశం కూడా ఉంది. నాకు బీఆర్ఎస్ పార్టీ ఒకపోవటమే మంచిది, ఎందుకు ఓడిపోయే సీటే కదా, నా భవిష్యత్తు బీజేపీలోనో కాంగ్రెస్లోనో తేల్చుకుందామనే పరిస్థితుల్లో ఉన్నాడు పసునూరి దయాకర్. ఇక జహీరాబాద్లో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, ఆయన ఎప్పటి నుంచో పోవాలి బీజేపీ అంటున్నారు. అనేక సార్లు ప్రచారం జరిగింది. బీబీ పాటిల్ లింగాయత్ సామాజిక వర్గం, లింగాయతులందరూ కూడా బీజేపీ పార్టీ. అందువల్ల బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో చేరితే ఆయనే అభ్యర్థి అవుతాడు. ఆయన అభ్యర్థి కాకపోతే అక్కడ టైగర్ నరేంద్ర నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ సీటు ఆశిస్తున్నాడు జహీరాబాద్ నుంచి. బీబీ పాటిల్ బీఆర్ఎస్లో కొనసాగించడం ప్రశ్నార్థకమే. ఇక ఖమ్మంలో ఆసక్తికరమైన పరిణామం, అక్కడ నామా నాగేశ్వరరావు ఉన్నాడు, సిట్టింగ్ ఎంపీ. ఆయన లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్. ఆయన ఇప్పుడు అక్కడ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓటమి తప్పదు. అందువల్ల నామా నాగేశ్వరరావు ఆయన పార్టీ మారి అక్కడ బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో టిక్కెట్ ఇస్తానన్నా ఆయన సిద్ధమే. పార్టీ మారడానికి ఏమీ వెనుకంజ వేయడు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు గెలిచాడు. తదుపరి టీఆర్ఎస్లో ఎంపీ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఎంపీ అవుతాడు. ఆయన కాంట్రాక్టరు, వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. అందువల్ల నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగటం ప్రశ్నార్థకమే. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేస్తే నామా నాగేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించడం జరగదు. అక్కడుండే పువ్వాడ అజయ్ కుమార్, ఆయనకి ప్రస్తుతం ఉన్న నాయకులకు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నా నిప్పు ఉప్పులా ఉన్నా రాబోయే కాలంలో ఖమ్మం జిల్లాని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి వ్యూహంతో వాళ్ళ మధ్య సఖ్యత కుదిర్చి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన ఒకప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబం సిపిఐ నుంచి తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు పువ్వాడ అజయ్ కుమారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితులు. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచాడు.
కనుక ఆయన కూడా మాతృ సంస్థే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, ఆయన కూడా వ్యాపార ప్రయోజనాలు, తర్వాత మమతా మెడికల్ కాలేజు, విద్యా సంస్థలు, ఆయన కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకోవాలనే సంకల్పం. కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏముంటుంది, ఇది మళ్ళీ గెలుస్తుందని నమ్మకం ఎవరికీ లేదు. కనుక ఆ జిల్లాలో ఉండే నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యమేమి లేదు. ఇక కొత్తగూడెంలో మాజీ మంత్రి అక్కడ కోనేరు నాగేశ్వరరావు కుమారుడు కోనేరు చిన్ని, ఆయన ఆఖరి నిమిషంలో బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాడు. ఆయన కూడా బీఆర్ఎస్లో కొనసాగిస్తే ఏముండదు, కనుక ఆయన కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిన ఆశ్చర్యం లేదు. ఆ విధంగా ఖమ్మం జిల్లాలో పూర్తిగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ చేయకముందే ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఖాళీ చేసి 100కి 100 రూపాయలు కాంగ్రెస్ ఏకపక్షంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంది. అక్కడ డాక్టర్ తెర్లం వెంకట్రావు, ఆయన భద్రాచలంలో గెలిచాడు. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో దాంట్లో పోటీ చేశాడు. పోదేం వీరయ్య కాంగ్రెస్లో ఆయనకి సీట్ ఇచ్చారు కనుక అవకాశం లేక బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచాడు. ఆయన పేరుకే బీఆర్ఎస్, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. ఇక చేవెళ్లలో వద్దన్నా అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించడం తథ్యం బీజేపీ తరఫున. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ అయితే కష్టం, ఏమైనా కాంగ్రెస్ పార్టీలో మన అదృష్టం పరీక్షించుకుందామా అని ఆలోచన చేస్తున్నట్టుగా. రంజిత్ రెడ్డి ఎలాగో ఓటమి చెందుతాడు, బీఆర్ఎస్ బదులుగా కాంగ్రెస్కు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఉన్నట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఇక మహబూబాబాద్, అక్కడ మాలోత్ కవిత ఉన్నది. ఆమె కూడా 2009లో రాజకీయ రంగ ప్రవేశం 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయింది. ఈమె మాజీ మంత్రి రెడ్డి నాయక్ కుమార్తె. ఈమెకి మహబూబాబాదు అక్కడ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కనుక మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కనుక ఈ బీఆర్ఎస్ గెలవదు కనుక ఈమె మాతృ సంస్థ కాంగ్రెస్సు. ఆమె కూడా మాలోతు కవిత కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడి నుంచి మహబూబాబాదు, గతంలో బలరాం నాయక్ ఓడిపోయాడు, బలరాం నాయక్ని ఓడించింది. శాసనసభ్యురాలుగా 2009లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన చందూలాల్ను ఓడగొట్టింది. కనుక కవిత కూడా బీఆర్ఎస్లో ఉంటే ఓడుతుంది, కనుక గెలవాలనే సంకల్పం ఉంటే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి మారే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రస్తుతం మన 8 మంది లోక్సభ సభ్యులు ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఫిబ్రవరి 9న లోక్సభ రద్దవుతూ ఉంది. ఆ తదుపరి ఎవరికి వారే యమునా తీరే ఈ సిట్టింగ్ 8 మంది లోక్సభ సభ్యులు వారి యొక్క అవకాశాన్ని బట్టి కొంతమంది కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో సీటు పొందడం, కొంతమంది బీజేపీలోకి వెళ్ళి బీజేపీ సీటు పొందుతారు. బీజేపీ పార్టీ వ్యూహం కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్లు ఎవరున్నా వాళ్ళకి సీట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని అమిత్ షా ప్రకటించారు. వాళ్ళు కనీసము 10 నుంచి 12 సీట్లు గెలవాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ వ్యూహరచన, అట్లాగే రామజన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ తరువాత తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన బీజేపీ గ్రాఫ్ను బట్టి కనీసం 10 లోక్సభ సీట్లు గెలుస్తారు. అది 12కు పెరిగినా కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు వస్తే 12కు అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ లోపల ఈడీ, సిబిఐ కవితని లోక్సభ ఎన్నికల ముందు అరెస్టు చేస్తే భారతీయ జనతా పార్టీ 14 సీట్లలో లోక్సభ సీట్లో గెలిచినా ఆశ్చర్యం లేదు. అప్పుడు 2 సీట్లే గెలుస్తుంది కాంగ్రెస్కు బలంగా ఉంది 2, ఖమ్మం, నల్గొండ. మిగతా 14 సీట్లు కవిత అరెస్టుతో
ప్రజలందరూ కూడా మొన్న నవంబర్ 30న కమలం పార్టీకి ఓట్లు వెయ్యని వారు కూడా కాంగ్రెస్కి కారు పార్టీ బీఆర్ఎస్కి ఓటు వేసిన వారు కూడా ఈరోజు మోడీ హవాను బట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవసాన దశలో ఉండి ఉత్తర భారతదేశంలో తుడిచిపెట్టుకుని పోయి ప్రతిపక్షాల కూటమి ఇండియా కూటమి ముక్కలు చెక్కలవటం, నితీష్ కుమార్ విడిపోవటం, మమతా బెనర్జీ విడిపోవటం, కేజ్రీవాల్ తన దారి తాను, అలాగే అక్కడ హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళటం, త్వరలో కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి రావటం, ఇవన్నీ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 10 సీట్లలో విజయం సాధించడం తథ్యం. సరైన అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారుస్తే 12, కవిత అరెస్ట్ అయితే 14లో విజయం సాధించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్లు సిట్టింగ్ స్థానాలు 4, నిజామాబాద్ అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, అలాగే ఆదిలాబాద్లో మాత్రం కొంచెం మార్పు ఉండబోతూ ఉంది. అభ్యర్థిని సోయం బాబురావు బదులుగా వేరే వాళ్ళని పెడతారు. అయినా ఆదిలాబాద్ లోక్సభలో 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్. ఈ 4టితో పాటు గెలవబోయే బీజేపీ లోక్సభ సీట్లు జహీరాబాద్, మెదక్, అలాగే చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరిలో బూరా నర్సయ్య గౌడ్, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఈ విధంగా ఒక 12 సీట్లు, సిట్టింగు 4 సీట్లకు అదనంగా మరో 8 సీట్లలో గెలవాలనే సంకల్పంతో ఉంది. ఇక ఒక్కొక్కరుగా కారు దిగి నిష్క్రమిస్తున్నారు. ఈ వెంకటేష్ నేత లోక్సభ సభ్యుడు బయటికి వెళ్ళకముందే 2 రోజుల ముందు మాజీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, దళిత నేత, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాడు. ఇక తీగల కృష్ణారెడ్డి మాజీ మేయరు, మాజీ ఎమ్మెల్యే, ఆయన కోడలు డాక్టర్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్, వాళ్ళు కూడా ముహూర్తం నిర్ణయించుకుని కాంగ్రెస్లో చేరుతున్నారు. అలాగే మాజీ మంత్రి, రాజకీయ కుటుంబం, పైలట్ రోహిత్ రెడ్డిని తీవ్రంగా విభేదిస్తున్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, తమ్ముడు కొడంగల్లో 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు నల్గొండ లోక్సభ సీటు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి అడుగుతున్నాడు. ఆయన అమిత్ రెడ్డికి సీటు రాకపోతే సుఖేందర్ రెడ్డి కూడా, ఆయన గతంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు. అందువల్ల ఆయన కూడా ఏదో ఒక రోజు ఆయన కుమారుడితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరటం తథ్యం. ఇక మరో ఆసక్తికరమైన విషయం, నాగర్ కర్నూలు శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి. ఈ మర్రి జనార్దన్ రెడ్డికి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. ఈ విధంగా వ్యాపార ప్రయోజనాలు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారందరూ ఒక్కొక్కరుగా ఉన్న 39 మంది ఎమ్మెల్యేలో దశల వారీగా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఉన్నాయి. మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు,
అల్లుడు ప్రయోజనాలు, విద్యాసంస్థల ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఏదో ఒకరోజు పార్టీ మారడం తథ్యమని ఊహాగానాలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తాడు. అలాగే అనురాగ్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయన నీలిమ మెడికల్ కాలేజ్ పెట్టాడు. ఆయన కూడా యూనివర్సిటీ ప్రయోజనాలు, విద్యాసంస్థల ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏదో ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా పార్టీకి సిద్ధాంతానికి ఎవరూ కట్టుబడి లేరు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళటానికి అపాయింట్మెంట్లు అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఛాంబర్లో, సెక్రటేరియట్లో కానీ ఇంట్లో కానీ ఎప్పుడైనా కలవచ్చు వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు అధిక శాతము రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో ఉండగా అత్యంత సన్నిహితులు. కేసీఆర్ ఎన్నడూ కూడా ఆయన 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మంత్రులను పురుగుల్లా చూశాడు. అదే రేవంత్ రెడ్డి అయితే ఆప్యాయంగా ప్రేమగా రా అన్న అంటాడు. అసలు ఈ రోజున రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే ఏ ఎమ్మెల్యేకు కూడా అపాయింట్మెంట్ అవసరం లేదు, వెళ్ళి కలవటమే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఎమ్మెల్యేలని అవమానపరిచి ఓడాడు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ బాట పట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా పదవే పరమావధి. అధికారం లేకపోతే రాజకీయము, వ్యాపార ప్రయోజనాలు, సంస్థలు నిర్వహించడం కష్టమని, అయినా 2028లో జరగబోయే ఆనాటి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, మనుగడలో ఉంటుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఆ కుటుంబంలో 4 కుటుంబ సభ్యుల మధ్య కలహాలు. తదుపరి కేసీఆర్ తెలంగాణ కోసం పుట్టిన 3 పార్టీలు మింగేశాడు. టైగర్ నరేంద్ర పెట్టిన తెలంగాణ సాధన సమితిని కలిపేసుకున్నాడు టీఆర్ఎస్ పార్టీలో. విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాణ పార్టీని కలిపేసుకున్నాడు టీఆర్ఎస్ పార్టీలో. అలాగే దేవేంద్ర గౌడ్ పెట్టిన నవ తెలంగాణ ప్రజా పార్టీ కూడా మనుగడ లేకుండా చేశాడు. ఈ విధంగా ఇతర పార్టీలను మింగేసిన టీఆర్ఎస్ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి రూపంలో, కాంగ్రెస్ పార్టీ రూపంలో ఈ బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. 2028 నాటికి అసలు ఈ పార్టీ ఉంటుందా? ఏ విధంగా కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీని అడ్రస్ లేకుండా చేసి ఈరోజు ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకుండా చేశాడో, టీడీపీ స్థాయికి ఒక కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ, అవినీతి పార్టీ, అక్రమ పార్టీ, అరాచక పార్టీ బీఆర్ఎస్ కూడా అదే స్థితికి వెళ్తుందని విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డికి అడ్డు లేదు. రేవంత్ రెడ్డిని సోనియమ్మ నీ ఇష్టం, మొత్తం ఎంతమంది వస్తే అంతమందిని కాంగ్రెస్ పార్టీ నుంచి ముందు లోక్సభ సభ్యుల మీద దృష్టి పెట్టు, తదుపరి ఎమ్మెల్యేలందరినీ కూడా లాగేయమని ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాబోయే కాలంలో ఈ టీఆర్ఎస్ భవనం, తెలంగాణ భవనం బోసిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.